ప్రియమైన విద్యార్థులారా, అందరూ బాగున్నారా? అందరూ క్షేమంగా ఉన్నారా? శుభం. ఈరోజు మనం 9వ తరగతిలో ఉన్నటువంటి 5వ పాఠ్యాంశము శతక మధురిమ. చెప్పండి అనే పాఠం శతక మధురిమ అన్నటువంటి ఈ యొక్క పాఠానికి సంబంధించినటువంటి మరి ఎన్నో విషయాల గురించి గత వీడియోలో మీకు బోధించాను. మరి ఈరోజు ఈ క్లాసులో ఈ పాఠానికి సంబంధించినటువంటి గ్రామర్, భాషాంశాలు, వ్యాకరణాంశాలు, మరి గ్రామర్కి సంబంధించినటువంటి మరి ఎన్నో అంశాలను ఈరోజు ఈ క్లాసులో మీకు బోధించడం జరుగుతుంది. కాబట్టి మరి ప్రియమైనటువంటి విద్యార్థులారా, మరి చక్కగా గ్రామర్ కూడా మనకి చాలా ఇంపార్టెంట్. కాబట్టి మరి గ్రామర్ కూడా చక్కగా నేర్చుకుంటే మంచి మార్కులు మనం సంపాదించుకోవచ్చు. తద్వారా మరి ఎన్నో మంచి మార్కుల్ని మనము సంగ్రహించుకోవటానికి అంటే తెచ్చుకోవటానికి ఉపయోగకరంగా ఉంటుందని చెప్పి మీకు తెలియజేస్తూ ఉన్నాను. మరి అందరూ కూడా తెలుగు వాచకము పేజీ నెంబర్ 53వ పేజీ. 53వ పేజీలో ఇక్కడ ప్రసిద్ధి రామప్ప, మరి వరకవి సిద్ధప్ప అంటారు ఆయన్ని. మరి వీరు కరీంనగర్ జిల్లాకు సంబంధించినటువంటి వ్యక్తి. వీరు రాసినటువంటి ఒక పద్యం, ఇక్కడ సీస పద్యం మనకు ఒకటి ఇచ్చాడు. మరి ఈ పద్యాన్ని మనం చూసుకొని మరి దీని పక్కనే కొన్ని ప్రశ్నలు ఉన్నాయి. ఆ ప్రశ్నలకు సంబంధించినటువంటి వాటిని మనము చూద్దాం. చూడండి అన్న, మరి దాని పక్క పేజీలో అంటే 54వ పేజీలో ఈ పాఠానికి సంబంధించినటువంటి గ్రామర్ అంటే బహుళైచ్ఛిక ప్రశ్నల రూపంలో ఇక్కడ కొన్ని ప్రశ్నలు ఇచ్చాడు. వాటి గురించి ఇప్పుడు మనము తెలుసుకుందాము. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఏం చేస్తారంటే పేజీ నెంబర్ 53వ పేజీ చూడండి. కోపంబుచే నరుల్ క్రూరాత్ములగుదురు, కోపంబు మనుషుల కొంపముంచు, కోపంబు వలనని పాపంబులను హెచ్చు, కోపంబునని నిందగూడవచ్చు, కోపంబు తన చావు కొంచెంబు నెరుగదు, కోపంబు మిత్రులన్ కొంచెం వరుచు, కోపంబు హెచ్చినన్ శాపంబునను వచ్చు, కోపంబు జోడగా కొరవియగును, కోపము నరుని సొంతంబు గూల్చును, భువి లేదు వెదికినా ఇటువంటి చేదు ఫలము, వినుడి మాయప్ప సిద్ధప్ప విహితుడప్ప, కనుడి కరుమప్ప కవికుప్ప కనకమప్ప, కోపంబుచే నరులు క్రూరాత్ములగుదురు, కోపంబు మనుషుల కొంపముంచు, కోపంబు వలనని పాపంబులను హెచ్చు, కోపంబులని నిందగూడవచ్చు, కోపంబు తన చావు కొంచెంబు నెరుగదు, కోపంబు మిత్రులన్ కొంచెపొరచు, కోపంబు హెచ్చినన్ శాపంబునను వచ్చు, కోపంబు జోడగా కొరివియగును, కోపము నరుని సొంతంబు కూల్చును, భువి లేదు వెదకినా ఇటువంటి చేదు ఫలము, వినుడి మాయప్ప సిద్ధప్ప విహితుడప్ప, కనుడి కరమప్ప కవికొప్ప కనకమప్ప. చూడు సిద్ధప్ప, నేను చెప్పే విషయం ఏంటంటే కోపము చే నరుల్ క్రూరాత్ములగుదురు. కోపం అనేది మనిషికి ఉన్నటువంటి ఒక భయంకరమైనటువంటి జబ్బు. కోపము, ద్వేషము, అసూయ, అహంకారం, గర్వము ఇవి మనిషికి ఉండకూడనటువంటి లక్షణాలు. ఇవి ఉండకూడదు. ఎందుకంటే తన కోపమే తన శత్రువు, తన దుఃఖమే తనకు నరకమండ్రు. కాబట్టి తన కోపమే తనకు శత్రువు, తన దుఃఖమే తనకు నరకము, తన శాంతమే తనకు శ్రీరామ రక్ష అంటారు. కాబట్టి కోపముచే నరులు క్రూరాత్ములగుదురు,
కోపంబు మనుషుల కొంపముంచు. కోపంబు వలననే పాపంబులను హెచ్చు. కోపంబుననే నిందగోడవచ్చు. కోపంబు తన చావు కొంచెంబు నెరుగుదు. కోపంబు మిత్రులన్ కొంచెపరచు. కోపంబు హెచ్చినన్ శాపంబులను వచ్చు. కోపంబు చూడగా కొరివియగును. కోపము నరుని స్వాంతంబు కూల్చును. భువి లేదు వెదకినా ఇటువంటి చేదు ఫలము. వినుడు మాయప్ప సిద్ధప్ప విహితుడప్ప. కనుడి కరమప్ప కవికొప్ప కనకమప్ప. కాబట్టి కోపంబుచే నరులు క్రూరులగుదురు. కోపం గనక ఉంటే మనిషి వాడు క్రూరుడితో సమానము. కోపంబు మనుషులు కొంప ముంచును. ఆ కోపమే ఆ మనిషి యొక్క కొంప అనేది ముంచుతుంది. కోపంబు వలనే పాపంబు హెచ్చును. కోపం గనక ఉంటే మనం పాపం అనే ఊబిలో పడిపోతాము. కోపంబునే నింద కూడవచ్చు. వీడి కోపం స్వభావం ఉన్నటువంటి వాడు, వీడు ముక్కోపి అని చెప్పి ఒక నింద కూడా మన మీద వస్తుంది. అంతేకాదు కోపంబు తన చావు కొంచెంబు నెరుగదు. మరి ఆ కోపం కనుక ఉంటే వాడి ప్రాణం పోతుందని కూడా వాడికి తెలియదు. కోపంబు మిత్రులను కొంచెపరచు. మరి ఈ కోపం కనుక ఉంటే చాలామంది స్నేహితులతో మనము తెగతింపులు చేసుకోవాల్సిన పరిస్థితి కూడా ఉంటుంది. అంటే ఎక్కువ మంది మనతో స్నేహాన్ని చేయటానికి ఇష్టపడరు. అంతేకాదు కోపంబు హెచ్చినన్ శాపంబులను వచ్చు. మరి కోపం గనక వస్తే మనకి శాపంతో సమానము. కోపంబు చూడగా కొరివియగును. అది మనకి ఒక అగ్ని శిఖ లాంటిదిగా మనకు తయారవుతుంది. కోపము నరుని సొంతము కూల్చును. మరి కోపం అనేది మనిషి యొక్క అంతా కూడా వినాశనంగా దారితీస్తుంది. ఈ భూమి లేదు వెతికిన ఇటువంటి చేదు ఫలము. మరి ఇటువంటి క్రూరమైనటువంటి స్వభావము ఈ భూమిపైన ఎక్కడ వెతికినా కానీ మనకి ఖచ్చితంగా లభ్యమవుతుంది. అటు కోపం అనేది మనిషికి ఉండకూడదు. తన శాంతమే తనకు రక్ష, తన కోపమే తనకు శత్రువు. నీ కోపమే నీకు శత్రువు, ఇక ఎవడో కాదు. కాబట్టి కోపంతో కనుక మనకుంటే ఈ లోకంలో మనకి ఏది కూడా శాంతి అనేది ఉండదు. ఎవరు కూడా మనతో ఫ్రెండ్షిప్ చేయరు. మరి ఎవరు కూడా మనతో కలిసిమెలిసి ఉండటానికి ప్రయత్నము చేయరు. చూడన్న మరి ఇక్కడ పద్యము నెక్స్ట్ పేజీలో పేజీ నెంబర్ 54 క్వశ్చన్ నెంబర్ 1. కవి చేదు ఫలమని దేనిని అన్నాడు? వేపపండు, కోపము, పాపము, కాకర పండు. ఏ పండు? కోపం అనే పండు. కాబట్టి ఆన్సర్ బి. ఫస్ట్ ప్రశ్నకి జవాబు బి అని పెట్టుకోండి. నేను తెలుగులో రాస్తున్నాను, మీరు ఇంగ్లీష్లో రాసుకోవచ్చు. 2, 3, 4, 5. సో మనం ఇక్కడ రైట్ చూడనా. క్వశ్చన్ నెంబర్ 1 బి. కోపము. కోపం ఎక్కువైతే వచ్చే ఫలితము శాపము, పాపము, నింద, కొరివి. ఏమొస్తుంది? శాపం అనేది వస్తుంది. కాబట్టి రెండో బిట్కి ఆన్సర్ ఏ. సో థర్డ్ బిట్, కోపం చేత మనుషులు ఎట్లా మారిపోతారు? పాపాత్ములు, దురాత్ములు, నీచాత్ములు, క్రూరాత్ములుగా మారిపోతారు. కాబట్టి ఆన్సర్ డి. నెక్స్ట్ వన్, ఫోర్త్ వన్. మరి సొంతం అను పదంకి అర్థం ఏంటి అంటే సొంతం అంటే మొత్తము. ఆన్సర్ బి. లాస్ట్ ప్రశ్న, కోపం ఎవరి కొంప ముంచుతుంది? మనుషుల కొంప అనేది ముంచుతుంది. కాబట్టి ఆన్సర్ ఏ. ఓకేనా? సో ఇక్కడ కూడా మీకు ఇంగ్లీష్ రాసానా? సరే రైట్ చూడండి. సో ఫస్ట్ బిట్ బి, సెకండ్ ఏ, 3 డి, 4 బి, 5 ఏ. ఓకే. సో ఇది ఇక్కడ ఇచ్చినటువంటి యొక్క పద్యానికి సంబంధించినటువంటి మరి ప్రశ్నలు, వాటికి సంబంధించినటువంటి జవాబులు. తర్వాత చూడండి పేజీ నెంబర్ 55. ఇక్కడ మనకి పదజాలము,
ఉన్నాయి. మరి అక్కడ సొంత వాక్యాలు ఉన్నాయి. మీరు వాటిని ఉపయోగిస్తూ సొంత వాక్యాలను ఉపయోగిస్తూ పదాలు కూడా రాయాలి. నేను కేవలం అర్థం మాత్రం బోర్డు మీద రాస్తాను, మీరు సొంత వాక్యం చెప్తాను, మీరు రాసుకుంటూ ఉండండి. అందరూ కూడా ఒక పెన్సిల్ తీసుకోమని చెప్పాను. టెక్స్ట్ బుక్ దగ్గర పెట్టుకోవాలి. పేజీ నెంబర్ 55, పేజీ నెంబర్ 55 టెక్స్ట్ బుక్ దగ్గర పెట్టుకోండి, పెన్సిల్ దగ్గర పెట్టుకోండి. పెన్సిల్ మీకు అందుబాటులో లేకపోతే పెన్తో కూడా రాయవచ్చు. ఓకేనా? ఫస్ట్ బిట్ ఆపద. ఆపద అంటే కష్టం. ఆపదలు వచ్చినప్పుడు ఓర్పుతో ఉపాయంతో వ్యవహరించాలి. ఓకే. నిక్కం. నిక్కం అంటే నిజం. నిక్కం అంటే నిజం. కాబట్టి ఇక్కడ రాస్తున్నాను నేను. నిక్కము అంటే ఒకటోది నిక్కం. ఓకే. నిక్కం అంటే నిజం. నిజం. రెండవది దీనికి మనం సొంత వాక్యం ఏం చెప్పొచ్చు? ఫస్ట్ నేను ముందు అర్థాలు రాసుకోండి, తర్వాత సొంత వాక్యం చెప్తాను. వజ్జ. వజ్జ అంటే ఉపాధ్యాయుడు. వజ్జ అంటే వజ్జ అంటే గురువు. ఓకేనా? గురువు. మూడవది తృష్ణ. తృష్ణ అంటే మూడవది తృష్ణ. తృష్ణ అంటే దప్పిక. నాలుగవది విభూషణము అంటే ఆభరణము. విభూషణం. విభూషణం అంటే ఆభరణం. ఓకే. సో ఇక్కడ ఇవి మనకున్నటువంటి సొంత వాక్యాలు. ఓకే. వీటికి నేను ఇప్పుడు మీకు పదాలు చెప్తూ ఉంటాను. మీరు ఆడ ఖాళీ ఉంది, ఒక గీత ఉంది కదా నాన్న, ఆ గీతలో రాసుకోండి. నెంబర్ 1 ఆపద అంటే కష్టము. ఆపదలు వచ్చినప్పుడు ఓర్పుతో ఉపాయంతో వ్యవహరించాలి. ఇది ఒకటి. రెండవది నిక్కం. నిక్కం అనే దానికి నిజం. సజ్జనులు ఎల్లప్పుడూ నిక్కం మాట్లాడతారు. సజ్జనులు ఎల్లప్పుడూ నిక్కము మాట్లాడతారు. సజ్జనులు రాయండి. సజ్జనులు సజ్జనులు ఎల్లప్పుడూ ఎల్లప్పుడూ నిక్కం మాట్లాడతారు. నిక్కం మాట్లాడతారు. మాట్లాడతారు. ఓకేనా? రెండవది ఏముంది? తృష్ణ. వజ్జ గురువు. తరగతిలో వజ్జ పాఠాలు బోధిస్తాడు. తరగతిలో వజ్జ పాఠాలు బోధిస్తాడు. పాఠాలు బోధిస్తాడు. మూడో చూడన్న తృష్ణ. తృష్ణ అంటే దప్పిక. విద్యార్థులు చదువు పట్ల తృష్ణ అవసరము. విద్యార్థులు చదువు పట్ల తృష్ణ కలిగి ఉండాలి. సో 4th one, నాలుగవది విభూషణం అంటే ఆభరణం. మానవులకు రాయనన మానవులకు సద్విద్య చక్కని విభూషణం. ఓకేనా? విభూషణం. సో ఇవి ఇక్కడ మనకు ఉన్నటువంటి సొంత వాక్యాలు. ఇక్కడ మీకు అర్థం చెప్పాను, ఇక్కడ మీకు వాక్యం రాశాను. చూడండి. సజ్జనులు ఎల్లప్పుడూ నిక్కముగా మాట్లాడతారు. తరగతి గదిలో వజ్జ పాఠాలు బోధిస్తాడు. విద్యార్థులు చదువు పట్ల తృష్ణ కలిగి ఉండాలి. మానవులకు సద్విద్య చక్కని విభూషణం లాంటిది. ఓకే. సో నెక్స్ట్ పేజీలో మరి దాని కింద మనకి అదే పేజీలో కింద పర్యాయ పదాలు, వాటితో వాక్యాలు మనకి ఉన్నాయి. మరి ఇక్కడ మీకు కొన్ని వాక్యాలు మనము తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాము. చూడన్న. కూతురు అంటే పుత్రిక కుమార్తె. మరి జనకుని పుత్రిక సీతాదేవి,
ఈ కుమార్తె వలన జనకుడు పరమానందాన్ని పొందాడు. ఓకే, నెక్స్ట్ మనము తృష్ణ. తృష్ణ అంటే కోరిక, వాంఛ. తృష్ణ, తృష్ణ, కోరిక, వాంఛ. రైట్. నెక్స్ట్ వన్, రెండో చూడండి, సజ్జనుడు. సజ్జనుడు, సజ్జనుడు, సజ్జనుడు అంటే మంచివాడు, మంచివాడు మరియు ఉత్తముడు, మరియు ఉత్తముడు. ఓకేనా? నెక్స్ట్ థర్డ్ వన్, మూడోది మహి. భూమి, మహి అంటే మహి, భూమి, పుడమి. మహి, భూమి, పుడమి. శైలము. నాలుగవది శైలము. శైలము అంటే కొండ, పర్వతం. సో ఇవి ఇక్కడ మనకు ఉన్నటువంటి పర్యాయ పదాలకు సంబంధించినటువంటి వాక్యాలు. మరి వీటిని ఉపయోగించి మనము వాక్యాలు రాయాలి. ఎట్లా రాయొచ్చు చూడండి. మనిషికి కోరిక, వాంఛ అనేది మితంగా ఉండాలి. మితంగా ఉండాలి. రాసుకోండి. మనిషికి కోరిక, వాంఛ అనేది మితముగా ఉంటే బాగుంటుంది. మితముగా ఉంటే బాగుంటుంది. నెక్స్ట్ సజ్జనుడు. ఈ లోకంలో మంచి పనులు చేసినటువంటి వాడు మంచివాడిగా, ఉత్తముడిగా రాణించబడతాడు. ఉత్తముడిగా రాణించబడతాడు. రాశారనా? గుడ్. నెక్స్ట్ మహి. భూమి, పుడమి. ఈ లోకంలో మానవుడు మహిపై జీవిస్తూ పుడమిలో ఉన్న జనులలో ఉత్తముడిగా రాణించబడాలి. ఉత్తముడిగా రాణించబడాలి. మరి శైలము, కొండ, పర్వతము. కొండ, పర్వతము. ఈ భూభాగం పైన ఎన్నో కొండలు, ఎన్నో పర్వతాలు, మరెన్నో సముద్రాలు ఉన్నాయి అని మనం రాయవచ్చు. సో ఈ విధంగా ఈ యొక్క పదాలకు మనం పర్యాయ పదాలు చెప్పవచ్చు. చూడండి. తృష్ణ, కోరిక, వాంఛ. సజ్జనుడు, మంచివాడు, ఉత్తముడు. మహి, భూమి, పుడమి. శైలము, కొండ, పర్వతం. సో కొండ, పర్వతం. ఓకేనా? సో ఇవి. మరి నెక్స్ట్ దాని కింద చూడండి. ఈ క్రింది వాక్యాలను గమనించండి. ఆయా వాక్యాల్లో ఉన్నటువంటి ప్రకృతి, వికృతి పదాలను గుర్తించి రాయండి. అండర్లైన్ చేసుకోండి. దోషం. ప్రతి మనిషి తెలియకుండా దోషం చేయటము తప్పు కాదేమో, కానీ తెలిసి దోషము చేయటం తప్పు. తెలిసి దోషం చేయటం తప్పు. కాబట్టి దోషం, దోషం. అండర్లైన్. సింహం వేట ద్వారా ఆహారాన్ని పొందుతుంది, కానీ ఆకలి వేసినప్పుడే సింహం వేటాడుతుంది. సింహం, సింగం. ఏ కార్యమైనా శ్రమిస్తేనే పూర్తి చేయగలం, కానీ కర్జం నిర్వహించే తీరు తెలియాలి. కార్యం, కర్జం. కలహం ఏర్పడినప్పుడు శాంతం వహిస్తే కయ్యం నెయ్యంగా మారుతుంది. కలహం, కయ్యం, నెయ్యం. కలహం, కయ్యం. కలహం, కయ్యం. ఓకేనా? సో ఇవి ప్రకృతి, వికృతికి సంబంధించినటువంటి పదాలు. ఇక్కడ నేను రాస్తాను, చూడండి. మీరు తర్వాత రాయండి. నెంబర్ 1 దోషం. దోషం, దోషం. నెంబర్ 1. నెంబర్ 2 సింహం. సింహం, సింగం. సింహం, సింగం. తర్వాత కార్యం.
కార్యం కర్జం. ఫోర్త్ వన్ కార్యం కర్జం. కలహం కయ్యం. ఓకేనా? సో ఇవి ఇక్కడ ఉన్నటువంటి ప్రకృతి వికృతికి అన్నటువంటి వాటికి సంబంధించినటువంటి అంశాలు. కాబట్టి దోషం దోషం, సింహం సింగం, కార్యం కర్జం, కలహం కయ్యం. ఓకే. సో ఇప్పటివరకు మనము సొంత వాక్యాలు చూసాము, ఫస్ట్ ఏబిసిడీలు చూసాము. మరి నిక్కం నిజం, వజ్జ గురువు, తృష్ణ తప్పిక, విభూషణం ఆభరణం. సజ్జనుడు ఎల్లప్పుడూ మరి నిక్కముగా మాట్లాడతారు. తరగతి గదిలో వజ్జ పాఠాలు బోధిస్తాడు. విద్యార్థులు చదువు పట్ల తృష్ణ కలిగి ఉండాలి. మానవులకు సద్విద్య చక్కటి విభూషణంగా ఉంటుంది. ఓకే. సో దోషం దోషం, సింహం సింగం, కార్యం కర్జం, కలహం కయ్యం. ఓకే. సో ఇవి ప్రకృతి వికృతి సంబంధించినటువంటి పదాలు. తర్వాత చూడన్న మరి వ్యాకరణ అంశాలు మనం పేజీ నెంబర్ 56వ పేజీలో ఉన్నటువంటి వ్యాకరణ అంశాలు. ఇక్కడ కొన్ని పదాలని మరి వాటికి సంబంధించినటువంటి విషయాలు మనం ఇక్కడ చూద్దాం. మరి కలహాగ్నులు, కలహ ప్లస్ అగ్నులు, కలహాగ్నులు రాసుకోండి. కలహాగ్నులు, కలహ ప్లస్ అగ్నులు, సవర్ణ దీర్ఘ సంధి, సవర్ణ దీర్ఘ సంధి. ఓకేనా? సవర్ణ దీర్ఘ సంధి. కాబట్టి కలహ ప్లస్ అగ్నులు, కలహ ప్లస్ అగ్నులు, కలహ ప్లస్ అగ్నులు, సవర్ణ దీర్ఘ సంధి. నెక్స్ట్ రెండో చూడండి, సెకండ్ వన్ వెంకటేశ్వర, వెంకట ప్లస్ ఈశ్వర, వెంకట ప్లస్ ఈశ్వర. ఇది కూడా సవర్ణ దీర్ఘ సంధి. ఇక్కడ ఆలో ఆ ఉంది, ఆకి ఆపరమైంది, ఆ అనేది వచ్చింది. ఆ ఉంది. ఓకే. వెంకట ప్లస్ ఈశ్వర, వెంకటేశ్వర. కాబట్టి ఇది గుణసంధి, గుణసంధి. ఓకేనా? గుణసంధి. ఇక్కడ ఆ ఉంది, అకారానికి అచ్చుపరమైంది, ఏ అనేది వచ్చింది. కాబట్టి దీన్ని గుణసంధి అంటారు. వెంకట ప్లస్ ఈశ్వర, వెంకటేశ్వర. కాబట్టి ఇది గుణసంధి. నెక్స్ట్ మూడో చూడనా, కుండలముప్పు, కుండలము, కుండలము, కుండలము ప్లస్ ముప్పు, కుండలము ప్లస్ ముప్పు. ఇది ఉకార సంధి. ఉత్తునకు అచ్చుపరమైతే సంధి నిత్యము. ఫోర్త్ వన్ నాలుగో చూడండి, యోధులనేకులు, యోధులు ప్లస్ అనేకులు, యోధులు, యోధులు ప్లస్ అనేకులు. సో ఇది కూడా ఉకార సంధి. సో ఇవి మనకున్నటువంటి సంధి పదానికి సంబంధించినటువంటి వాక్యాలు. ఒకసారి మళ్ళీ చెప్తాను చూడండి. కలహాగ్నులు, కలహ ప్లస్ అగ్నులు, కలహాగ్నులు, సవర్ణ దీర్ఘ సంధి. వెంకటేశ్వర, వెంకట ప్లస్ ఈశ్వర, వెంకటేశ్వర, గుణసంధి. కుండలముప్పు, కుండలము ప్లస్ ఒప్పు, కుండలముప్పు, ఉకార సంధి. యోధులు ప్లస్ అనేకులు, యోధులనేకులు. ఇది కూడా మనకి ఏ సంధి? యోధులు ప్లస్ అనేకులు, యోధులనేకులు. కాబట్టి ఉకార సంధి. ఈ క్రింది సమాస పదాలకు విగ్రహ వాక్యాలు రాసి సమాసం పేరు రాయండి. తర్వాత చూడన్న అక్కడ విగ్రహ వాక్యాలు మనకి అక్కడ కార్యదక్షుడు, కార్యమునందు దక్షుడు రాయండి. కార్యమునందు దక్షుడు, కార్యమునందు దక్షులు, కార్యమునందు దక్షులు, కార్యము నందు దక్షులు. సో అందులో వచ్చింది కాబట్టి సప్తమి తత్పురుష సమాసము. ఓకే. సో సప్తమి తత్పురుష సమాసము. రెండవది మూడు దోషాలు, మూడు సంఖ్య గల దోషాలు రాయనన్న. మూడు సంఖ్య గల దోషాలు. సో ఇది ద్విగు సమాసము. నెక్స్ట్ థర్డ్ వన్ చూడండి, మూడవది కర్మశాల,
కార్యమునందు దక్షుడు, కర్మశాల, కర్మము యొక్క శాల, కర్మము యొక్క శాల. సో ఇది షష్ఠీ తత్పురుష సమాసము. తర్వాత చూడండి అన్న, ఆశాపాశము, ఆశ అనేది పాశము, ఆశ అనేది పాశం, ఇది రూపక సమాసము. సో ఇవి ఇక్కడ ఉన్నటువంటి మనకి సమాసానికి సంబంధించినటువంటి పదాలు. కార్యదక్షుడు, కార్యమునందు దక్షుడు, సప్తమి తత్పురుష సమాసము. 3 దోషాలు, 3 సంఖ్య గల దోషాలు, మరి దిగు సమాసము. కర్మశాల, కర్మము యొక్క శాల, ఇది షష్ఠీ తత్పురుష సమాసానికి సంబంధించింది. ఆశాపాశము, ఆశ అనేది పాశము, రూపక సమాసము. దాని కింద ఈ క్రింది పద్యపాదాలను పరిశీలించి గణ విభజన చేసి మరి గణాలను గుర్తించి ఏ పద్యపాదమో రాయండి. చూడండి అక్కడ, ధనము ధనాభిమానము సదా ధనతృష్ణయు 3 దోషముల్, భూపతి కాత్మబుద్ధి మదిన్బుట్టని చోట ప్రధానులెంత ప్రజ్ఞ. మరి 2 కూడా మీకు ఇక్కడ గణ విభజనకు సంబంధించి, మరి శార్దూల పద్యానికి సంబంధించి ఇక్కడ మనకి ఇచ్చారు, మరి మధ్యమ పద్యానికి సంబంధించి లక్షణాలు ఇచ్చారు. మీరు వాటిని ఆ ఛందస్సుకు సంబంధించి నేను మళ్ళీ స్పెషల్గా, ఎందుకంటే మనం 1-2 క్లాసుల్లో మన ఇక్కడ 1-2 నిమిషాలు మీకు చెబితే అది అర్థమయ్యేది కాదు, కాబట్టి మరి వాటన్నిటిని మీకు కూలంకషంగా తర్వాత బోధిస్తాను. అయితే ఇక్కడ ధనము అనేది లఘువు గురువు, ధనాభిమానము లఘువు గురువు, ఇదేంటంటే నజ భజ జజర చంపకమాల అనే దానికి సంబంధించింది. మరి నెక్స్ట్ది భరణ భభరవ ఉత్పలమాల అనే పద్యానికి సంబంధించింది. ఓకే, వీటికి సంబంధించి ఛందస్సుకు సంబంధించి నేను సెపరేట్గా ఒక వీడియో తీస్తాను. మరి దాంట్లో మీకు ఏవి గురువులు, ఏవి లఘువులు, ఇవన్నీ కూడా మీకు అక్కడ కూలంకషంగా బోధిస్తాను. ఓకేనా? దాని కింద సరళాదేశ సంధి చూడండి. ఈ క్రింది పదాలను చదవండి. పదములోని చివర అక్షరం కింద గీతలు గీయండి. పూచను, చూచను, వచ్చను, తినెను, చేసెను, నడిచెను, వెళ్ళాను. పై పదాలను గమనిస్తే ఆ పదాల చివర ను న్ కనిపిస్తాయి. అంటే పదాల చివరన నకారం ఉంటే నకారాన్ని ధృతము అంటారు. నకారాన్ని ఏమంటాము? నకారము. అంటే ఈ యొక్క నా అన్నటువంటి దాని కానీ ఇన్, సో దీన్ని ఏమంటామంటే ధృతము. మనం ఇప్పుడు సరళాదేశ సంధి ఓకేనా? దీని గురించి చెప్పుకుంటున్నాము. ధృతము అంటే వేటిని అంటారు? ధృతము అని వేటిని అంటారు అని అంటే నకారము ఇన్ అన్నటువంటి దాన్ని ధృతము అంటారు. మరి ఇక్కడ మనకి పూచన్, చూచన్ నకారాన్ని ధృతము అంటారు. చూడండి అన్న, పదాల చివర నకారం ఉన్నది కాబట్టి చూచను, పూచను, తినెను, చేసెను, నడిచెను మొదలైనటువంటి పదాలు ధృత ప్రకృతిక పదాలు. ఈ క్రింది వాటిని పరిశీలించండి. పూచన్ ప్లస్ కలువలు, పూచన్ గలువలు. దేశన్ ప్లస్ చూసి, దెసన్ జూచి. చేసన్ ప్లస్ టక్కు, చేసన్ డక్కు. పాటిన్ ప్లస్ తప్పు, పాటిన్ దప్పు. వడిన్ ప్లస్ పట్టి, వడిన్ ప్లస్ బట్టి. పై పదాలను పరిశీలిస్తే ఇన్కు ఖా పరమైతే ఖా గాగా మారుతుంది. ఇన్కు చూ పరమైతే చూ జాగా మారుతుంది. టా డాగా మారుతుంది. తా దాగా మారుతుంది. పా బాగా మారుతుంది. కచట తపలు గజడ దబలుగా మారుతున్నాయి. అంటే కచట తపలు గజడ దబలుగా మారుతున్నాయి. ఖ చ ట త ప ఇవి ఎలా మారుతున్నాయి? గ జ డ ద బ, గజడ దభ. వీటిని పరుషాలు అని, వీటిని సరళాలు అంటారు. వీటిని పరుషాలని, వీటిని సరళాలని చెప్పేసి అంటారు. అంటే ఈ సంధిలో ధృత ప్రకృతిక సంధి ఏంటంటే ధృతం మీది అసంయుక్త హలునకు పరుషములు సరళాలుగా మారతాయి. కాబట్టి ఇది సూత్రము. కాబట్టి దీని ప్రకారం మనం చూసినట్లయితే ధృత ప్రకృతికాలు పరుషాలుగా మారితే ఆ పరుషాలు సరళాలుగా మారతాయి. పూచన్ ప్లస్ గలువలు కచడ తప్పులకు వ్యాకరణ పరిభాషలో పరుషాలని పేరు, గజడ దప్పులకు వ్యాకరణ పరిభాషలో సరళాలని పేరు. పై ఉదాహరణలో భావాన్ని పట్టి సూత్రీకరిస్తే ధృత ప్రకృతికాలకు పరుషాలు పరమైతే ఆ పరుషాలు సరళాలుగా మారతాయి
అంటే ఈ యొక్క ధృత ప్రకృతికానికి పరుషాలు సరళాలుగా మారుతున్నాయి అని అర్థం. ఓకేనా? ఉదాహరణకి పూచన్ గలువలు, పూచన్ ప్లస్ గలువలు ఈజ్ ఈక్వల్ పూచన్, పూచను మనం దిద్దిస్తే పూచను గలువలు. పూచన్ నకారపులు పెడితే పూచన్ గలువలు. ఈ అరసున్నానే నకారపులు అంటారు నాన్న. ఓకే, పూచన్ గలువలు ధృతం సున్నాగా మారింది. పూచను, పూచం గలువలు, పూచన్ గలువలు, ఇట్లా పూచన్ గలువలు ఆ రకం కూడా మనకి మారుతుంది. చూడండి అక్కడ పూచన్ గలువలు ధృతం సున్నాగా మారింది. పూచన్ గలువలు ధృతం మీద హల్లుతో కూడింది. పూచన్ గలువలు ధృతం మార్పుకుండా అలానే వచ్చింది. పై ఉదాహరణ ఆధారంగా సంధి జరిగినటువంటి విధానం అని తెస్తే ఆదేశ సరళానికి ముందున్న ధృతానికి బిందు సంశ్లేషలు విభాషగా వచ్చాయి. ఆదేశ సరళానికి ముందున్నటువంటి ధృతానికి బిందు సంశ్లేషలు విభాషగా వచ్చాయి. మరి గురువుల గాంచి, గురువులన్ ప్లస్ గాంచి సరళాదేశ సంధి. గురువులన్ ప్లస్ గాంచి, గురువులన్ ప్లస్ గాంచి, గురువులన్ ప్లస్ గాంచి. అలాగనే ఎక్కువగన్ ప్లస్ జొప్పడ, ఎక్కువగన్, ఎక్కువగన్ ప్లస్ జొప్పడ, జొప్పడ. ఇది సరళ దేశ సంధి. ఓకేనా? మూడో చూడండి, తల దాల్చి, తలన్ ప్లస్ దాల్చి, తలన్ ప్లస్ దాల్చి. సో ఇది కూడా సరళాదేశ సంధి. చెవికిన్ గుండులంబు, చెవికిన్. నాలుగవది చెవికిన్, చెవికిన్ ప్లస్ గుండలంబు, గుండలంబు. ఓకే, ఇవన్నీ కూడా ఏంటంటే సరళాదేశ సంధికి మనము ఉదాహరణగా చెప్పవచ్చు. గురువుల గాంచి, గురువులను ప్లస్ కాంచి, ఎక్కువగాన్ ప్లస్ ఉప్పడ, తలన్ ప్లస్ దాల్చి, చెవికిన్ ప్లస్ గుండులు. నెక్స్ట్ మనకి ఇక్కడ శార్ధూల పద్యం ఉంది చూడన్నా. మరి దీనిలో వరుసగా మస, జస, తతక కణాలు వస్తాయి. పద్యాన్ని 4 పాదాలు ఉంటాయి. ప్రతి పాదములో ష 2వ అక్షరంగా ఉన్నది, అంటే ప్రాస నియమం కలిగి ఉంది. 13వ అక్షరం యతిమైత్రి చెల్లుతుంది. ప్రతి పాదములో 19 అక్షరాలు ఉంటాయి. పై లక్షణాలు ఉన్నటువంటి పద్యాన్నే మనం ఏమంటామంటే శార్ధూల పద్యము అంటారు. ఇక మధ్యాభం, ఈ మధ్యాభాన్ని కూడా మనం చూసినట్లయితే మరి ఇది కూడా 4 పాదాలు ఉంటాయి. మరి ప్రతి పాదంలో ప్రాసనియమం పాటించబడుతుంది. మరి వరుసగా ఏ గణాలు వస్తాయి? సభరణ మయవ అనే గణాలు వస్తాయి. మరి యతి స్థానము 14వ అక్షరానికి ఉంటుంది. మొత్తము అక్షరాలు 20 ఉంటాయి. ఓకే, మీకు సపరేట్గా పద్య లక్షణాలకు సంబంధించి మరి ఛందస్సు, పద్యము, లక్షణాలు, మరి ఎన్ని రకాల పద్యాలు ఉన్నాయి, ఇవన్నీ ఏంటి అనేది మీకు తర్వాత వీడియోలో చెబుతాను. ఓకేనా? ఇది ఈరోజు మనం చెప్పినటువంటి గ్రామర్కి సంబంధించినటువంటి అంశాలు. సో ఎగ్జామినేషన్లో మనకి మధ్యప లక్షణాల గురించి రాయండి, శార్ధుల పద్య లక్షణాల గురించి రాయండి. మరి తృష్ణ అంటే ఏంటి, దోషం అంటే ఏంటి, సింహం, సింగం, కార్యం, కజ్జం, ఇలాంటి ప్రశ్నలు మీకు ఎగ్జామినేషన్లో అడగడానికి అవకాశం ఉంది. మరి ఈరోజు చెప్పినటువంటి ఒక గ్రామర్లో మీరు ఏం చేయాలంటే, నేను మీకు ఛందస్సు చెప్పలేదు నాన్న, ఈ ఛందస్సుని సపరేట్గా, ఎందుకంటే మనం ఇప్పటికే చాలా టైం అయింది కాబట్టి నెక్స్ట్ వీడియోస్లో గ్రామర్ పార్ట్కు మళ్ళీ ప్రత్యేకంగా అన్ని సందులు, అన్ని సమాసాలు, అన్ని గ్రామర్కి సంబంధించి సపరేట్గా ఒక 20-15 వీడియోల వరకు మనం చేసుకుంటాము. అప్పుడు మీకు ఖచ్చితంగా గ్రామర్ గురించి పూర్తి అవగాహనతో మిమ్మల్ని రేకెత్తించే విధంగా చెబుతాను. ఓకే, సో మరి మీకు ఈరోజు చెప్పినటువంటి యొక్క పద్యాలు ఇవన్నీ కూడా గ్రామర్ అంతా కూడా నేర్చుకొని నెక్స్ట్ క్లాస్కి మీరు సిద్ధంగా ఉండాలి. ఈరోజు చెప్పిన పాఠం మీ అందరికీ అర్థమైందని చెప్పి భావించుకుంటూ నేను సెలవు తీసుకుంటున్నాను. మీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు.